అందరము ఏకంగా కలిసి దేవుని నామాన్ని ఆరాధిస్తాము. అందరూ నాతో ఏకీభవించండి. ప్రభువును స్తుతించి ఆరాధించుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆరాధనా 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 ఆరాధనా. నా ప్రేమ గీతం నీవే యేసునాదా. నా ప్రేమ గీతం నీవే యేసునాదా. నా జీవితం మించిన నా శ్రేష్ఠుడవు నీవే. నా జీవితం మించిన నా శ్రేష్ఠుడవు నీవే. ఆరాధనా 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 ఆరాధనా. నీకు సమము ఎవ్వరు లేరు, వివరింప యేసుదేవా. నీకు సమము ఎవ్వరు లేరు, వివరింప యేసుదేవా. జీవమా నా సర్వమా నీపై నేను ఆనేదను. జీవమా నా సర్వమా నీపై నేను ఆనేదను. ఆరాధనా 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 ఆరాధనా. నన్నింత ప్రేమింప ఎవరి సాధ్యం యేసుదేవా. నన్నింత ప్రేమింప ఎవరి సాధ్యం యేసుదేవా. ప్రియతమా నా స్నేహమా నీలో నేను చేరేదను. ప్రియతమా నా స్నేహమా నీలో నేను
చేరేదెను ఆరాధన 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 ఆరాధన. అవును ప్రభువా, మహోన్నతుడా, నీకు సమం ఎవ్వరు లేరు తండ్రి. నువ్వు ఆశ్చర్యకరుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సమస్తము సాధ్యమేంటున్న జీవాధిపతివి నాయన. మీ పరిశుద్ధ పాదాలకు ఈ ఉదయ కాలమున ఏకంగా కూడి స్తుతించి ఆరాధించి మహిమపరుస్తుంటున్నాం మా పరలోకపు తండ్రి. సమస్త మహిమ గంత ప్రభావం మీకే చెల్లిస్తుంటున్నాం నాయన. గొప్ప దేవ, మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి మరి యొక్క నూతన దినం అనుగ్రహించి ఈ శ్రేష్టమైన సహవాసములోనికి మమ్మల్ని అందరినీ నడిపించిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు, ప్రేమ కలిగిన పాదాలకు, జీవం కలిగిన పాదాలకు, వెళ్ళలేని పాదాలకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తుంటున్నాం తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం తండ్రి. మిమ్మల్ని ఘనపరుస్తుంటున్నాం తండ్రి. యేసయ్యా, ఈ సమయంలో మీరు మాతో ఉండండి. ఆది అంతమైన నడిపించండి. ప్రతి మాట మీదగునట్లు సహాయం చేయండి. ఈ అల్పురాలిని, అయోగ్యురాలిని మీ పరిశుద్ధమైన శిలువ చాటున మరుగుపరిచిన తండ్రి, సమస్త మహిమ గంత ప్రభావం మీకే చెందినట్లుగా మా తండ్రి మీ బిడ్డలతో మాట్లాడి మమ్మల్ని నూతన పరిచి బలపరిచి స్థిరపరచుటకు కృప చూపమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ వాక్యం ద్వారా మాట్లాడమని మరొకసారి బ్రతిమాలి వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, పేతురు భక్త కొటికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు చేయబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మరి ఒకసారి చదువుకుందామండి, అందరూ ఏకీభవించండి. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు చేయబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి అంశము మనస్సు అనే నడుముకు నడికట్టు కట్టుకోండి అని. దీనికి అనుబంధ వాక్యంగా మనము లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము 14వ వచనం వరకు 13వ వచనం వరకు ఎవరైనా చదవగలిగితే చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 13 వచనాలు మాత్రం చదవండి. లూకా 10వ అధ్యాయం అమ్మగారు 13వ అధ్యాయము 10 నుండి 13. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మను పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి చదవబడినటువంటి వాక్యములో మరి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీని మనం చూస్తుంటున్నాము. అది విశ్రాంతి దినము, సమాజ మందిరము, యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట నిలబడినటువంటి
18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీని అక్కడ మనం చూస్తుంటున్నాము. ఆమె నడుము వంగిపోయినటువంటి స్థితి చూస్తుంటున్నాము. దేవుని వాక్య ప్రకారము ప్రకృతి సంబంధమైంది మొదట, ఆత్మ సంబంధమైంది తర్వాతది. కాబట్టి ప్రకృతి సంబంధంగా నడుము వంగిపోయినటువంటి స్థితిని మనం కొంచెంసేపు ఆలోచన చేస్తే, దేహ సంబంధంగా మనకు ఈ నడుము వంగిపోవటం అన్న బలహీనత ఎప్పుడు కలుగుతుందంటే కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆ బలహీనత అన్నది స్పైనల్ కార్డు లో ఏదైనా లోపం ఉండటం కావచ్చు, తింటి ఎముకల లోపం ఉండటం కావచ్చు, ఇంకా ఏదైనా బలహీనత కావచ్చు. అందువలన నడుము వంగిపోయిన స్థితి మనకు కనిపిస్తుంది. ఒక భారము, ఒక బరువు ఉన్నప్పుడు కూడా నడుము వంగిపోవటం జరుగుతుంది. ఈ నడుము వంగిపోవటం అన్న పరిస్థితి వలన మనము స్పష్టంగా కిందికి మాత్రమే చూడగలుగుతాము. యేసు వైపు చూడటానికి, పైనున్నటువంటి యేసు వైపు చూడటానికి మనకి ఎంత మాత్రము వీలు కాదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ స్త్రీని మనకు దేవుడు ప్రత్యక్షపరుస్తుంటున్నాడు. మరి ఇటువంటి బాహ్య స్థితి, భౌతికమైనటువంటి ఈ బలహీనతకు సైంటిఫిక్ గా, మరి మెడికల్ పరంగా చాలా చాలా ఏర్పాట్లు ఉన్నాయి. మరి ఆ స్పైనల్ కార్డ్ సంబంధంగా ఒక రాడ్ను అమర్చి దాన్ని నిటారుగా నిలబడి చేసి మనిషిని నిటారుగా నిలబడటానికి మరి సహాయపడేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ప్రభు ఇక్కడ మనకు బయలుపరుస్తుంటున్నది ఈ బలహీనమైన దేహ సంబంధమైనటువంటి బలహీనతను కాదు, కానీ స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండేను. ఆమె నడుము వంగిపోవటానికి కారణము శారీరక బలహీనత కాదు, కానీ ఒక బలహీనపరచు దయ్యం పట్టినది, ఒక దురాత్మ కలిగినటువంటి స్త్రీగా మనకు అక్కడ కనిపిస్తా ఉంది. దేవుని ఆత్మ కలిగిన స్త్రీగా లేదు ఇక్కడ, బలహీనపరచు ఆత్మ, దురాత్మ కలిగినటువంటి స్త్రీ. దురాత్మ ఎప్పుడు మనల్ని మరి సవ్యంగా నడిపించదు. దురాత్మ ఎప్పుడు మనకు పాపం వైపు నడిపిస్తుంది, పాపం వైపు చూడటానికి నడిపిస్తుంది, పాప పనులు చేయటానికి నడిపిస్తుంది, పాప పనులకు ప్రేరేపిస్తుంది. అది గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని అనునిత్యం ఎదురు చూసేటటువంటి అపవాదది, దురాత్మది. అటువంటి స్త్రీ యేసుక్రీస్తు సన్నిధిలో ఉంది. అటువంటి స్త్రీకి 18 ఏండ్ల నుండి ఉన్నటువంటి బలహీనత కనిపిస్తా ఉంది. ఆమెను యేసుక్రీస్తు ప్రభువు ఆ నిమిషంలో మరి ముట్టి స్వస్థపరచి ఏమంటున్నాడంటే, రమ్మని పిలిచాడు. మొదట, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొందినావా అని ఆమెతో చెప్పగానే, చేతులు ఉంచగానే చక్కగా నిలబడిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఈ బలహీనత, ఈ దయ్యం పరుచున్న దానికోసం మనం ఒకసారి మనము చూడగలిగినటువంటి విషయం ఏంటంటే, న్యాయాధిపతులు 10వ అధ్యాయము 8వ వచనం నుండి 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూద్దామండి. న్యాయాధిపతులు 10వ అధ్యాయము మొదలుకొని 6వ వచనం నుండి అండి. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అస్తరోతులు అని సిరియన్ల దేవతలను, సీదోనుల దేవతలను, మోయాబుల దేవతలను, అమ్మోనీల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించు వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఉండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని, అమ్మోనీల చేతికిని వారిని అప్పగించెను. కనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలును, అనగా యోర్దాను అవతలనున్న గిలాదనందలి అమోరీయుల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరముల చితకొట్టి అణచివేసిరి. చాలండి 18 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని తండ్రి చితక కొట్టి అణిచివేసి దాస్యానికి అప్పగించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఇశ్రాయేలీయుల విషయం చూస్తే, యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలేది. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి అన్య దేవతలను పూజిస్తున్నట్టు ఇక్కడ రాయబడింది. అంటే ఇది మనస్సుకు సంబంధించినటువంటి బలహీనత. ఈ సంబంధం అన్నది దురాత్మకు సంబంధమైనటువంటి విషయంగా ఈ ఇశ్రాయేలుకు ఒక వాడుక అయిపోయింది. మాటికి దేవుని మాటలు పెడిచేమని పెట్టడము,
దేవుని మార్గాన్ని విసర్జించటము, అన్ని దేవతల వైపు తిరగటము, వారిని పూజించటము, దేవునికి మిక్కుటమైన ఆయాసాన్ని, వేదనను కలిగించటము ఒక ఆనవాతి అయిపోయింది, వాడుకైపోయింది. అలాంటి సందర్భాలన్నిట్లో కూడా వారు మరి బానిసత్వానికి అప్పగిస్తూ రావటం జరిగింది. ఇక్కడ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి అదే. అందువలన వారు ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేయబడి మరి దాసత్వానికి అప్పగించినట్లు మరి ఇక్కడ రాయబడింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి లూకాసు వార్తలో ఈ 18 ఏళ్ల నుండి దయ్యం పట్టిన స్త్రీ దానికి ఒక సాదృశ్యంగా ఉన్నది. ఇది దయ్యము పట్టిన అంటే దురాత్మ కలిగిన స్త్రీ కాబట్టి మరి ఆ దురాత్మ కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా చేసేటటువంటి పాపము హృదయానికి సంబంధించింది. చెడు మార్గాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దుష్ట క్రియలు, పాపపు క్రియలు, అనేకమైనటువంటి దుష్టుల మార్గంలో నడిచేటటువంటి పరిస్థితి దురాత్మ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి సంభవించేటటువంటి విషయము. కాబట్టి ఇది మనసుకు సంబంధించినటువంటి, హృదయానికి సంబంధించినటువంటి విషయం అన్నది మనకు మరొకసారి స్పష్టమవుతున్నటువంటి విషయం ఏంటంటే కీర్తనలు 51వ కీర్తనలో మనం చూస్తుంటున్నాము. రాజు రాసినటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన ఇది, వేదనతో కూడినటువంటి ప్రార్థన, తను చేసిన తప్పును నిమిత్తి ప్రలాపించేటటువంటి ప్రార్థన, వేడుకోలు ప్రార్థనగా మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూస్తే 10వ వచనంలో 51వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. మనం అనునిత్యము ప్రార్థించవలసినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధ దేవుని మనము వేడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము అన్నది. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అని ప్రతిరోజు మనము దేవుని ఎదుట మనం బ్రతిమాలాల్సినటువంటి విషయము. ఆయన సన్నిధిలో నుండి మనం తొలిపోకూడదు, ఆయన పరిశుద్ధాత్మను మన యుద్ధాన్ని తీసివేయకూడదు. ఎందుకంటే మనము మనసు ద్వారా చేసేటటువంటి భయంకరమైనటువంటి పాపానికి లోనవుతాయేమో. అదే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము. అంతేకాక 12వ వచనంలో చూస్తే, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. అక్కడ వేదన కలుగుతుంది, పశ్చాత్తాపం పొందిన తర్వాత వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, బరువు కలుగుతుంది. ఆ రక్షణానందం పోగొట్టుకున్న పరిస్థితి దావీదులో కనిపిస్తా ఉంది. కాబట్టి నా రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగచేసి నన్ను దృఢపరచుము. ప్రభువా నాకు స్థిరమైన మనసు కలగచేయి, సమ్మతి గల మనసు కలగచేసి ప్రభువా నీవు నాకు అప్పగించిన జీవితంలో నేను మరి సంపూర్ణంగా నీకు కట్టుబడి, నీ విధులకు, నేను ధర్మశాస్త్రానికి, నేను న్యాయ విధులకు లోబడి ముందుకు సాగటానికి నాకు బలమి ప్రభువా, నా సమ్మతి గల మనసు కలగచే. ఎప్పుడు ఈ దావీదు చేసినటువంటి ఘోరమైనటువంటి పాపమును బట్టి మరి ఘోరమైనటువంటి ఉగ్రతకు లోనైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మిద్దె మీద ఉన్నటువంటి దావీదు యుద్ధం జరుగుతుంటుండగా ఒక స్త్రీని చూడటము, మరి ఆమెను గురించినటువంటి పాపము, లోనైనటువంటి పాపం మనందరికీ తెలుసు. ఆ పాపం వలన దేవుని ఉగ్రత అతని మీద కుమ్మరింపబడి మరి అతడు ఎంత ఆమె ద్వారా పుట్టినటువంటి కుమారుని కోల్పోవటం జరిగింది. అట్టి పరిస్థితులలో చాలా వేదన పొందినటువంటి దావీదు తను చేసిన పాపమే దీనికి కారణం అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తించి పశ్చాత్తాపడి రాసినటువంటి కీర్తన ఇది. కాబట్టి దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నీవు బలిని కోరువాడవు కావు, నా నోరు నీ స్తుతి ప్రచురపరచినట్లు నా పెదవులు తెరువుము. ప్రస్తుతం నా పెదవులు పాపంతో కూడి ఉంటున్నవి, పాపంతో నిన్ను స్తుతించలేను, నిన్ను ఆరాధించలేను, నిన్ను మహిమపరచలేను, నా బలుల ద్వారా నిన్ను సంతోషపరచలేను. ఎందుకంటే అవి
నీకు ఇష్టమైన బలులు కావు. నీకు ఇష్టమైన బలి విరిగి నలిగిన మనసు మాత్రమే నీ ఇష్టమైన బలి ప్రభువు అంటున్నాడు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయమంటున్నాడు. హృదయానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ప్రభువు మాట్లాడుతున్నది ఇక్కడ. నడుము వంగిపోయినటువంటి స్థితిని గురించి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మరి మన హృదయానికి సంబంధించింది. ఆ హృదయము ఎప్పుడు పరీక్షించుకోవాలా, పరిశీలించుకోవాలా. శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు కూడా పాత్ర వెలుపట చాలా శుభ్రంగా, చాలా నీట్గా తోముకునే వాళ్ళంట. కానీ లోపల జిగటతో, దోపుతో, మరి పాపంతో నిండినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, అంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు, నువ్వు ఆలోచించక మునిపే నీ ఆలోచన ఏంటో తెలిసిన దేవుడు. మరి అటువంటి దేవుడు మన అనుక్షణం పరిశీలిస్తుంటున్నాడు. మన హృదయాలు ఆయనకు సమ్మతి కావాలా, మన హృదయాలు ఆయనకు అంగీకారం కావాలి. అటువంటి సందర్భంగా మనము అనుక్షణము మనం ఏం చేస్తుంటున్నాము, ఈ నడుము వంగిపోవటము అన్న ఈ పరిస్థితికి కారణం ఏదైనా కావచ్చు, మనలో ఉన్న పాపం ఏదైనా కావచ్చు, అసందర్భంగా మరి అయాచితంగా కావచ్చు, ఉద్దేశపూర్వకంగా కావచ్చు, చేసే ఏ తప్పిదమైనా కూడా దేవుని దృష్టికి చాలా అనంగీకారము. కాబట్టి అది ఆలోచన కావచ్చు, తలంపు కావచ్చు, అవిధేయత కావచ్చు, దుష్టత్వం కావచ్చు, ఇతరులకు చేసే కీడు కావచ్చు, అబద్ధములాడు పెదవులు కావచ్చు, ప్రభువును ఏదైనా దుఃఖపరిచే, ఆయాసపరిచే విషయం ఏదైనా కూడా మనకు నడుము వంగిపోయిన స్థితినే కలగచేస్తుందన్న వాస్తవాన్ని మనము గుర్తించాలి. కాబట్టి ఇటువంటి సందర్భంగా ప్రభు మనకు చేసినటువంటి ఒక గొప్ప కార్యము, జీవం కలిగిన కార్యము, శక్తి గల కార్యము, ఆయన మనకి ఈ లోకంలోనికి రావటము, మన కోసము, మన పాపముల నిమిత్తము సిలువలో మరణించడం అన్నది మనము ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకొని ఆ విషయంగా అనుక్షణము మనము నూతన పరచబడుతూ, అనుక్షణము మనల్ని మనం సరి చేసుకుంటూ, అనుక్షణము ప్రభు వైపు చూడగలిగినటువంటి స్థితిలోనికి నడిపించబడి దేవునితోటి మరి సంపూర్ణమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మనం నమ్ముకొని సంపూర్ణంగా విశ్వసించి హృదయపూర్వకంగా ఆయనను అంగీకరించిన బిడ్డలుగా ఉంటున్నామో, అప్పుడు మరి దేవునికి అంగీకారమైనటువంటి బిడ్డలుగా తయారవుతాం. ఎఫెసీయులకు రాసిన గ్రంథము పత్రిక 5వ అధ్యాయం చూస్తే, మొదటి వచనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. కావున అలాగునని మీరు ప్రేమ కలిగి నడుచుకొనండి. పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన మనకు పరిమళ వాసనగా ఉండుటకు తాను బలిగాను అర్పించుకున్నటువంటి ప్రభువు మనం అంత జాగ్రత్తగానే మరి దేవుని పూలి నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి మనం నిత్యము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనం ఒకనొకప్పుడు అంధకారంలో ఉన్నవారం, చీకట్లో ఉన్నవారం, ఒకనప్పుడు రక్షణ లేని వారము, దేవుని ఎరగని వారము, కానీ నిరీక్షణ లేనటువంటి జనంగా వాగ్దానాలకు మరి పొందలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభు మనల్ని రక్షించినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంగా ఇక్కడ మరి ఒక మాట చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి ఏంటి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనపరుచున్నది కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి. మీలో ఉన్న చీకటిని తొలగించడానికి, మీలో ఉన్న ఆ పాపాన్ని, అంధకారాన్ని తొలగించటానికి ప్రభు తాను బలిగాను అర్పించుకొని మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండటానికి ప్రభు మరి గొప్ప కార్యం జరిగించగా, మరి ఆ చీకటిలోని వెలుగులోనికి నడిపించబడిన మనము నిత్యము మరి వెలుగు క్రియలని, మరి దేవుని క్రియలని, ప్రేమ కలిగిన క్రియలని, ఆ వెలుగు ఫలము, ఆత్మ ఫలం కలిగినటువంటి క్రియలనే మనం చేస్తూ ముందుకు సాగాలన్నటువంటి వాస్తవాన్ని మరి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా
అటువంటి పరిస్థితిలోనికి నడిపించబడి దేవుని యొక్క ప్రేమను రుచి చూచి దేవుని యొక్క కృపను పొంది మరి ఆ మిక్కిలి ఆశీర్వాదానికి కారకమైనటువంటి మనము మరి అనుక్షణము అనుదినము క్షేమంగా సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అన్నదానికి అలా వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించలేదు. మన మన చుట్టూ మన ఎదురు అనుక్షణము మనకు మనసుకు సంబంధించినటువంటి అనేక శోధనలు ఇక్కడ మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ బలహీనపరచబడినటువంటి ఆ నడుము, ఆ వంగిపోయినటువంటి నడుము శక్తివంతం కావాలి, బలమైనదిగా కావాలి. మరి బలమైనదిగా కావాలంటే నడుముకు నడికట్టు కావాలి. ఆ నడికట్టు మరి ఒక నూతన బలాన్ని ఇస్తుంది, నూతన శక్తిని ఇస్తుంది. సాధారణంగా మనము పరిశీలిస్తే ఒక బలమైన ఒక భారమైనటువంటి ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, ఆ బండరాయిని ఎత్తడానికి మనం పురికొల్పినటువంటి మనిషి తన తలకు చుట్టుకున్నటువంటి లేకపోతే భుజం మీద వేసుకున్నటువంటి ఆ గుడ్డను తీసి తన నడుముకు ముందు బిగించి కట్టుకుంటాడు. సిద్ధపాటు, నడుము కట్టుకునటం అంటే సిద్ధపాటు. ఆ సిద్ధపాటు అన్నది ఎప్పుడు మనం కలిగి ఉండాలి. ఆ నడికట్టు మనం ఎప్పుడు కలిగి ఉండాలి. యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు జన్మ గురించి యెషయా ప్రవచిస్తూ ఆయన నీతిని మరి తన నడికట్టుగా నడుముకు మరి ఆయన నీతిని తన నడుముకు నడికట్టుగా కట్టుకోవటము, తర్వాత అతని నడుముకు నీతియు తుండ్లకు సత్యము నడికట్టుగా కట్టుకున్నటువంటి ప్రభువును మనకు కనిపిస్తున్నాడు. యెషయా ప్రవచించిన దాంట్లో అతని నడుముకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అది మనకు బలంనిచ్చేది. ఆ నీతి కలిగి ఆ సత్యమును కలిగి ఆ స్థితిలో మనము నడుమును బలపరుచుకున్నటువంటి వారంగా. అందుకే ఇక్కడ అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనము చూస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. ఏలంగా మన పోరాడున్నది శరీరాలతో కాదు కానీ మరి ప్రస్తుత ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధంగా లోక నివాసులతో, ఆకాశ మండలమైన దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాము అని వాక్యం మనతో మాట్లాడుతుంటున్నది. కాబట్టి ఆ శక్తి, ఆ బలము కావాలంటే మనకు క్రీస్తు ఇక్కడ మరి ఒక వచనం చూడండి. అదే 6వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము చూస్తే ఏలయనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైవరు తొడుక్కొనిది. అంత 13వ వచనం చూద్దామండి. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులగునట్లు. మనం శక్తిమంతులు కావాలి, బలవంతులను కావాలి. నడుము వంగిపోయిన స్థితి మనకు ఉండకూడదు. ఆ ప్రభువును చూడాలి, ఆ ప్రభువు కురిపించే మన్నాను చూడాలి, ఆ ప్రభువు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైనటువంటి క్రీస్తుని మనం చూడగలగాలి. ఆ చూడగలగాలి అంటే ఆ శక్తి కావాలి అంటే ఆ నడుము వంగిపోయిన స్థితి నుండి మనం రక్షింపబడి మరి నిటారుగా ప్రభు చెప్పినట్లు నిటారుగా నిలబడుటకు మనము ప్రోత్సహింపబడటకు మీ నడుముకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అని మైమరుగు తొడుక్కోనండి అని చెప్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ పరిస్థితి నుండి మనము దేవుని యొక్క ఈ స్థితిలో నుండి మనము బయటపడాలంటే మనలో ఆ నడుము వంగిపోయినటువంటి స్థితి ఉండకూడదు. మరి ఒకసారి మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనానికి వద్దామండి. కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఈ సిద్ధపాటు, ఈ నడుము కట్టుకునడం అనే సిద్ధపాటు మరి ఎప్పుడు
ఎందుకు అవసరం అంటే క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనలో ఉండవలసినది బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి పరిస్థితి. మన చుట్టూ ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి ప్రలోభాలు మనలను లోబర్చుకోవాలని ప్రయత్నించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులమై ఉండి ముందుకు నడవవలసినటువంటి ఆవశ్యకత మనకు ఎంతో ఉంది. అదే పేతురు మొదటి పత్రిక 3వ వచనంలో చూస్తే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగుతుంది. అది ఏంటంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం మనకు ఏర్పరచబడి ఉన్నదన్న విషయము. అదే ఇక్కడ చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము పొందబోయేది ఏంటంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారైనది ఆ పరలోక స్వాస్థ్యం మనం పొందాలి. ఆ పరలోక స్వాస్థ్యం పొందాలంటే మనం ఎప్పుడూ నిటారుగానే నిలబడి ఉండాలి. మన నడుము ఎప్పుడు కూడా బలమైనదిగానే ఉండాలి. మన నడుముకి ఎప్పుడు నీతి అనేటటువంటి మరి ఆ నడికట్టు మనకు ఉండాలి, ఖచ్చితంగా మనకు ఉండాలి అన్నది ప్రభు వాక్యం మనల్ని ఈరోజు హెచ్చరిస్తా ఉంది. మరి దీనికి మనము నిలబడి ఎదిరించి నిలబడి శక్తిమంతులు కావాలంటే మరి ఇక్కడ ఒక సత్యం బయలుపరచబడతా ఉంది 7వ వచనంలో. అదే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మరి సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుతుంది, అగ్నిలో కాల్చబడుతుంది. బంగారు అగ్నిలో పూర్తిగా కరిగించబడినప్పుడు అది ఏ మాత్రము కల్మషము, ఏ మాత్రము మురికి లేనదిగా తీర్చబడినప్పుడే అప్పుడు మాత్రమే అది సన్నని తీగలుగా, రేకులుగా సాగగొట్టబడి ఏ విధమైన ఆభరణం తయారు కాగలను ఆ విధమైన ఆభరణం తయారు కావటానికి సిద్ధంగా ఉంటుంది. అది ఎందుకంటే నలగగొట్టబడుతుంది, దాంట్లో ఉన్న సంపూర్ణమైన కల్మషము తీసివేయబడుతుంది. అంతవరకు కంసాలి దాన్ని వదలడు. యేసుక్రీస్తు ప్రభు మనకు శోధనలు కలగచేస్తున్నాడంటే అందు నిమిత్తమే మనలో ఉన్న ఏ విధమైన బలహీనత మనలో ఉండకుండా అదే ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. అంతకంటే అంటే బంగారం కంటే శ్రేష్టంగా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతను కలుగుటకు కారణమగును. ప్రియులారా, ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆ మెప్పు, ఆ ఘనత, ఆ కీర్తి మనకు కావాలంటే, మనము పొందాలంటే యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్నటువంటి అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యము మనకు పాలు పంపులు కలగాలంటే మరి ఆ శోధనల నుండి తప్పించుకోవాలి. ప్రభు కలగచేసేటటువంటి ఆ శోధనలు ద్వారా మనం మరింత బలపడతాం, మరింత పరచబడతాం, మరింత శక్తిమంతులం అవుతాం. మరి ఇటువంటి శోధనలు మనకు కలగటానికి కారణము వలన ఆ శోధనలు కలిగినందువలన మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. అదే చెప్తుంటున్నాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడిన కనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నది. ఆ శ్రమలను మనకి ఎంత శ్రమలు కలుగుతుంటే అంత బలపడే వారం అవుతాము, అంత ఎదిరించి నిలబడతాము. ఆ బలమైనటువంటి శక్తి మనకు ఆ దేవుని నుండి కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పరచబడతా ఉంది. క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడిన కనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకునండి అంటున్నాడు. కాబట్టి మరి 13వ వచనం 12వ వచనము ఒకసారి చూద్దామండి. అదే 4వ అధ్యాయము 12వ వచనము. మనకు ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీరు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అది ఆ మహాశ్రమలు నీకు ఎదురైనప్పుడు, క్రీస్తు మహిమతో ప్రత్యక్షపరచబడేటప్పుడు మీరు మహానందంతో సంతోషించి నిమిత్తము
క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించడి. మీరు కూడా క్రీస్తు ప్రభువు సిలువలో ఎంత శ్రమ పొందాడో, ఎంత వేదన పొందాడో, అంత వేదన పొందినను కూడా దాని యందు సంతోషించండి, దాని యందు ఆనందించండి, దానిని ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అది శ్రమ అయినా, దుఃఖమైన, వేదన అయినా. మనకు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనాక అపొస్తలులుగా ఏర్పరచబడిన వారందరూ మహాశ్రమలను అనుభవించారు, మహావేదనలను అనుభవించారు, ఘోరమైన మరణయాతన అనుభవించారు, ఘోరంగా మరి మరణానికి గురి అయ్యారు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడినట్లు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ శ్రమల వలన మనము మరి మహానందంగా, సంతోషంగా దేవుని ఎదుర్కోవటానికి ఇది ఒక ప్రతి నిమిషం మనము మెట్టు పైకి మెట్టు ఎక్కుతూ ఉన్నట్లు భావన మనకు కలగాలి. అందులో ఆనందించాలి, అందులో పరిపూర్ణత కావాలి. అందుకే ఇక్కడ మనకు రాసినటువంటి విషయంలో మీరు మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ ఎప్పుడైతే మనం నిలబడగలుగుతామో, ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మన మనస్సు అనే నడుము చాలా బలంగా స్థిరంగా ఉంటుందో, అప్పుడు ఆ దేవుడి యొక్క ఆ కృపను గురించి, ఏ కృప? ఆ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సంపూర్ణ నిరీక్షణ, వాడబారని స్వాస్థ్యము, నిత్య స్వాస్థ్యమైన పరలోక రాజ్యాన్ని గురించి సంపూర్ణ నిరీక్షణ మనము కలిగి ఉండగలుగుతాము. అందుకే అంటున్నాడు 14వ వచనం చూస్తే, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. అవును, ప్రభు మహాప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనేరడు. కాబట్టి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు నేను ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండడి. ఈ ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉంటే చస్తావు అంటాడు ప్రభు. మీ ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండేవాడు ఎవరైనా కూడా చచ్చును అని వ్రాయబడింది. కాబట్టి మీ ప్రవర్తన సమస్త ఏ చిన్న అపశృతి ఉన్నా కూడా మన మనస్సు అనే నడుము వంగిపోతుంది. దేవునికి మరి కాంక్షణీయం కాదు, దేవుడు ఇష్టపడేది హృదయం కాదు. దావీదు హృదయానుసారుడైనాడు. ఇప్పుడు తన ఆ లోపము, తన పాపాన్ని సంపూర్ణంగా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి హృదయానుసారుడయ్యాడు. కాబట్టి మరి మీ ప్రవర్తన విషయమై పరిశుద్ధులై ఉండండి అని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతుంటున్నాము. ప్రియులారా, ఈ నడుము వంగిపోయిన పరిస్థితి మనం ఎన్నడూ రాకుండా అనుక్షణము, అనుదినము దేవునితో సంపూర్ణమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారం, సంపూర్ణ సహవాసం కలిగినటువంటి వారమే. దేవుడు చూపినటువంటి ప్రేమను మనము చూపించగలిగినటువంటి వారమే. ఆయన పరిపూర్ణం చేసినటువంటి కార్యంలో మరి ఆయన పొందిన శిలువ శ్రమలలో మనం పాలివారమైనట్లుగా ఆ శ్రమలను సహిస్తూ మన శిలువను మోస్తూ మరి ఆయనను సంపూర్ణంగా వెంబడించినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ లోకం మనకు శిథిలమైపోయే గుడారం వంటిది. నిత్యమైన స్వాస్థ్యం మనకు పరలోకం ఉంది. కాబట్టి మనం ఎంత పెద్ద భవంతులు కట్టుకున్నా కూడా అది శిథిలమైపోయే గుడారమే ప్రభు దృష్టిలో. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉండి పరిశుద్ధులమైంది. ఏ మచ్చ అయినను, మృత అయినను, కలంకమైనను, దోషమైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా ప్రభువుకు అంగీకారంగా, యోగ్యంగా, ఆయనకిష్టమైన పరిశుద్ధమైన జనంగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనం జీవించడానికి దేవుడు మనందరి ఎడల తన కృపను కుమ్మరించును కాక. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనస్సు